హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో కేజీ చికెన్తో పికిల్ ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. ఎంత టేస్టీగా ఉంటుందంటే ఈ టేస్ట్ మీరు బయట ఎక్కడ కొన్నా రాదు. అంత పర్ఫెక్ట్ చికెన్ పికిల్ రెసిపీ అన్నమాట. ఇలా తయారు చేసుకున్న ఈ చికెన్ పికిల్ని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, బయట అయినా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అయితే 5 to 6 months అయితే ఉంటుంది, లేదా బయట స్టోర్ చేసుకుంటే ఒక 2 to 3 months ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా నోరూరించే యమ్మీ చికెన్ పికిల్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ చికెన్ పికిల్ కోసం కేజీ చికెన్ని తీసుకుంటున్నా. మీరు బోన్లెస్ ఆర్ విత్ బోన్స్తో అయినా తీసుకోవచ్చు. నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని ఒక బౌల్లోకి తీసుకొని 1/2 tablespoon సాల్ట్, 1 tablespoon పసుపు, 1/2 tablespoon ఆయిల్ని వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ కడాయిని స్టవ్ మీద పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చికెన్ పైన క్యాప్ పెట్టుకొని ముక్కలను బాగా ఉడికించుకోవాలి. ఇందులో మీరు అస్సలు వాటర్ని యాడ్ చేయకూడదు. ఈ చికెన్లో నుంచి వాటర్ అంతా ఊరి ముక్కలన్నీ ఉడికిపోతాయి. చికెన్ ఉడికేలోపు ఈ చికెన్ పికిల్కి కావాల్సిన మసాలాని తయారు చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 ఇంచులు దాల్చిన చెక్క, 3 యాలకులు, 6 లవంగాలు వేసి ఫస్ట్ కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యాక ఇందులోకి 2 tablespoon ధనియాలు వేసి ఒక 3 minutes ఫ్రై చేసుకోండి. ధనియాలు కొద్దిగా ఫ్రై అయ్యాక 1 tablespoon ఆవాలు, 1/2 tablespoon మెంతులు, 1/2 tablespoon జీలకర్ర వేసి డ్రై రోస్ట్ చేసుకోండి. కొంచెం కూల్ అయ్యాక మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం చికెన్ని చూద్దాం. చికెన్ మొత్తం బాగా ఉడికిపోయాక చికెన్ తీసి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో 1 full cup దాకా వేరుశనగ నూనె వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ఉడికించుకొని పక్కన పెట్టుకున్న చికెన్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి. ఒక 5 to 10 minutesలో చికెన్ పీసెస్ గోల్డెన్ షేడ్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. తరువాత ఇందులోకి ఫ్రెష్గా చేసి పెట్టుకున్న 3 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకొని ఒక 5 minutes లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ని కిందకి దించుకోండి. ఇది వేడిగా ఉండగానే ఇందులోకి అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇందులోకి మీ టేస్ట్కి తగినంత సాల్ట్, 2 tablespoon రెడ్ చిల్లీ పౌడర్, మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. పికిల్ కంప్లీట్గా కూల్ అయ్యాక 4 మీడియం సైజ్ లెమన్స్ని తీసుకోండి. లెమన్ రసాన్ని తీసుకొని ఆ రసాన్ని వేసుకొని పికిల్ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. కంప్లీట్గా 2 days పక్కన పెట్టుకోండి. అంతేనండి, చికెన్ పికిల్ రెడీ. ఈ చికెన్ పికిల్ చాలా అంటే చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.